అండి. నా పేరు జగన్ జగిత్యాల ఉంది. అయితే యాక్చువల్గా దాదాపు 2 years అవుతుంది రకరకాల ఆయుర్వేదిక్ ఉన్నాయి కదా వాడవాడు. కాకపోతే ఈ ప్రోడక్ట్ నేను యాక్చువల్గా సార్ మీటింగ్ ద్వారా విన్నాను. మన మొదటి సార్ నాకు ఒకసారి మీరు వినండి చూడండి అని చెప్పేసి అంటే ప్రోడక్ట్ మరి అంత వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి నేను మీటింగ్ విన్నాను. విన్న తర్వాత సరే ఇది మరి ఇది ఒక్క ట్యాబ్లెట్ ఇంత పనిచేస్తుందా అని చెప్పేసి నాకు నిజంగా వండర్ అనిపించింది. మమ్మీకి స్టార్ట్ చేసిన నేను మమ్మీకి వితిన్ దగ్గర ఒక 10 daysకి రిజల్ట్ వచ్చింది. మమ్మీ చెప్తారు నేను కాదు తను వాడింది కాబట్టి మమ్మీ చెప్తారు. సరే అట్లా మా మిస్సెస్ గారు కూడా మా మేడంకి యాక్చువల్గా పెయిన్ ఉంది, పీరియడ్స్ మామూలుగా పీరియడ్ పెయిన్ మామూలుగా రెగ్యులర్ ఉండదు కదా. మా మిస్సెస్కి యాక్చువల్గా పీరియడ్ పెయిన్ చాలా ఉంటుంది, హెవీగా ఉంటుండే అన్నాడు. నేను యాక్చువల్గా 10 years నుంచి నేను చూస్తున్నాను రెగ్యులర్గా ట్యాబ్లెట్ అంటే ఇప్పుడు మామూలుగా పీరియడ్ టైంలో రెగ్యులర్గా ఇది మెఫ్టాల్ స్పేస్ అని చెప్పేసి కంటిన్యూ చేసుకునేది 3 days అయితే కంటిన్యూ అంటే పడుకున్నా అని ఇక నిద్ర ఉండకపోతుండే కదా, ట్యాబ్లెట్ వేస్తే పడుకుంటుండే. అయితే ఇట్లా తనకు కూడా అదే రోజు స్టార్ట్ చేసిన వితిన్ నాకు తెలిసి 10 days అవుతుంది అనుకుంటా. 10 days తను కూడా షేర్ చేసుకుంటారు. కానీ ప్రోడక్ట్ మాత్రం ఇక అది దానికి అసలు ఎంత చెప్పినా తక్కువ. అంటే మనం వాడితే దాని రిజల్ట్ అనేది ఎట్లుంటుంది వాడుతుళ్ళు తింటే కదా మనకి ఎట్లా అయితే టేస్ట్ చేస్తుందో వాడిన వాళ్ళకి అది నిజంగా అది వాళ్ళు చెప్తారు. మమ్మీ చెప్తారు, తర్వాత మమ్మీ చెప్తారు మాట్లాడతారు. రైట్ అండి. నమస్తే అందరికీ. నాకు బాగంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాళ్ళ నొప్పులు, గడప దాట రాకపోతుండే, నడరాకపోతుండే, చాలా ఇబ్బంది పడుతుండే. నిద్ర పట్టినా కానీ ఒక్కదాన్ని ఉండే ఎంత నొప్పుంటే ఏం చేసినా కదా ఇక 2 ఏళ్ళు బాధపడ్డా. ఇక మందులు ఎక్కడ ఇవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, థైరాయిడ్ వేసుకోవాలి, ఇవి వేసుకొని ఉండాలి. ఇక సచిన విభాగాలకి ఇవే నా కొడుకు అవి తీసుకొచ్చినాక మొదలు పెట్టిన బరోబరి 8 రోజులకు నాకు 6 రోజుల వరకు ఈ గోయలు వేసుకున్నాక నొప్పులు అయినాయి బాగా. బాబుకి ఇట్లా నొప్పులు అవుతున్నాయి ఎందుకు అంటే అమ్మ అవి అన్నీ తగ్గుతాయి నువ్వు అట్లనే వేసుకో అన్నాడు. బరోబరి 12 రోజులకు నొప్పులు లేకుండా అయిపోయినాయి. ఇక మంచిగా నడిచిన, కడప దాటిన, కారు ఎక్కరాకపోతుండే, బండి ఎక్కరాకపోతుండే. నా చిన్న కొడుకు బండి మీద ముంగడ కూర్చుండబెట్టుకుని చిన్న పాపను కూర్చుండబెట్టుకున్నాను. ఈ బాబు నా పెద్ద కోడలు కాలు రాబడితే నేను కారు ఎక్కినాక ఈ కాలు పైకి వస్తుండే, లేకపోతే రాకపోతుండే. అంత అవస్థ పడ్డా ఈ గోయలు వేసుకున్న కొద్దీ 10 రోజుల వరకు మొత్తం తగ్గినాయి. అంటే నొప్పులు అంటే ప్రతి తగ్గలే, 8 మందం తగ్గినాయి, 8 మందం ఉన్నాయి. ఈ కొడుకును పట్టుకొని బాగా ఏడిసిన, ఎందుకు రా నన్ను ఇన్ని రోజుల దాకా 2 ఏళ్ళ దాకా ఇంట్లో వస్తుంది బిడ్డ, ఇదేదో ముందుగా తెలుసుకొని తెచ్చిన పడితే బాగుండు కదా అని అది పట్టుకొని బాగా ఏడిసిన. ఏం లేదమ్మా ఇప్పుడు గట్టి వేసుకో, 20 రోజులు అయినా వేసుకోబట్టి ఈ నొప్పులు అంత బారణ మందం దిగినాయి. ఇంకొక చాలా మందం ఉన్నాయి. కాళ్ళ మంటలు, అరికాల మంటలు, కారపొల్లి అడుగు పెట్టి నడితెట్టను అట్లా 2 ఏళ్ల నుంచి లేగించిన. ఇప్పుడు మొత్తం లేకుండా అన్ని తగ్గిపోయినాయి. కొద్దిగా ఒక 5 రూపాయల చారణ మందం ఉన్నాయి, బారణ మందం తగ్గినాయి. అంతకని 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులకు బెడ్ నుంచి కాదు, కార్స్ ఎక్కరాలు వేస్తారు. కార్స్ ఎక్కరాలు కడప దాట రాలేదు. అంత బాగుంది. ఇది ఎవరు తీసుకొని ఒక పూట ఫ్రీ అంటే ఒక్కసారి వచ్చే ఒకసారి కాల్ చేయాలి. రోజు 6 గోయలు వేసుకుంటున్నాను. నాకు 60 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉన్నాయి, 6 గోయలు వేసుకుంటున్నా. ఎంత వయసు ఉంటే అది గోయలు వేసుకోవాలని చెప్పి సార్ చెప్పింది. బరువు నేను 60 కేజీలు ఉన్నా కాబట్టి 6 వేసుకుంటున్నా. 70 కేజీలు ఉంటే 7 వేసుకోవాలి, 80 కేజీలు ఉంటే 8 వేసుకోవాలి. మన కోసం మనం వేసుకుంటే మనం అన్ని సంపాదించినవి ఉంటే ఎవరో తింటారు. మన కోసం ఆరోగ్యం బాగుంటే మనం పని చేసుకోగలుగుతాం. వేసుకోవాలి.
ఇదే సార్ అదే వాడినా అందరు వాడుంది. ఇంటికాడ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా చెప్పుంది. నేను చెప్తున్నా ఇవాళ 6 ఇంటికైనా చెప్పడానికి. అంటే చాలా బాగుంటాయండి. అందరూ డబ్బు కోసం కాదు, కావాల్సింది ఆరోగ్యం కోసం. ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదిస్తాం. చూశారు కదండి, ఈ వీడియో ఉంది. వారు బెడ్ మీద కాలు 1 అంటే కాలు పైకి లేపడం, కాలు కింద తిప్పడం. ఆ వీడియో కూడా ఉంది, మీ గ్రూప్లో జగన్ గారు షేర్ చేస్తారు. ఆ తర్వాత మరి జగన్ గారి సతీమణి 2 మాటలు తల్లి. ఎందుకంటే మీలాగా పీసీఓడి సమస్యలతో రకరకాల ఇబ్బందులతో ఉండేవాళ్ళు ఉంటారు మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు. కాబట్టి వారికి మీ మాటల్లో ప్లీజ్ ఏం వాడితే ఎటువంటి ఫలితాలు చెప్పారు ప్లీజ్. హలో అండి, నా పేరు సుష్మా. యాక్చువల్లీ నాకు పీరియడ్ పెయిన్స్ చాలా ఉండేది. పీరియడ్స్ పెయిన్స్ ఒక్కటే కాదు, గర్భసంచి వాపు కూడా ఉంది. దానివల్లనే చాలా పెయిన్, నిద్రలేని రాత్రులు కూడా చూశాను. అసలు పెయిన్ వల్ల నిద్ర కూడా పట్టేది కాదు. జగన్ యాక్చువల్లీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాడాను, 20 days అలా వాడాను. గర్భసంచి మీద యాక్చువల్లీ ఒక పొర, చాలా పెయిన్ తో నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ కూడా అయింది. దానివల్ల హాస్పిటల్కి వెళ్తే మేడం ఏం చెప్పారంటే 17 mm అయిందమ్మా నీకు దాని మీద పొర, పీరియడ్ తర్వాత రండి అని చెప్పారు. పీరియడ్ వచ్చిన తర్వాత షాక్. యాక్చువల్లీ మార్నింగ్ లేచిన తర్వాత అసలు లేవని పరిస్థితిలో, అట్లాంటి మార్నింగ్ లేచిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏంటి అసలు అర్థం లేవలేని పరిస్థితి, నిద్ర లేని రాత్రులు కూడా. 1 day పెయిన్ కిల్లర్స్, పీరియడ్ వచ్చిన డేట్ నుండి డైలీ నేను 3 పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. అట్లాంటిది పీరియడ్ వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నేను పెయిన్ కిల్లర్ వేసుకోలేదు ఈసారి. ఆఫ్టర్ పీరియడ్ తర్వాత హాస్పిటల్కి వెళ్తే మేడం చెప్పారు పీరియడ్ రాకముందు 17 mm ఉన్న పొర ఇప్పుడు 3 mm వచ్చింది. How many days, ma'am? How many days? 20 days. 20 days లో రిజల్ట్ అంటే ఎన్ని క్యాప్సూల్స్ డైలీ? ఫస్ట్ డైలీ 1 day 3 అలా వేసుకున్నాను. తర్వాత 2 తర్వాత అంటే వెయిట్ని బట్టి డైలీ 6. సార్ మొదటి 3 రోజులు ఉదయం 1 సాయంత్రం 1 వేసుకున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోవడం జరిగింది. అటు తర్వాత ఆవిడ బాడీ వెయిట్ 60 kg ఉన్నారు కాబట్టి రోజు 6 క్యాప్సూల్స్ వేసుకోవడం. యాక్చువల్లీ మేడం సర్జరీ అని కూడా చెప్పారు, ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు.